In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Friends, good morning. దృశ్య శ్రవణ విధానం ద్వారా ఆయా ప్రాంతాలలో నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి సార్వత్రిక విశ్వాస సమాజం అంతటికి కూడా we give you greetings in the name of Triune God. దేవుని యొక్క పరిశుద్ధాలయములో ఈ ఉదయకాలం ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పాల్పొందడానికి భౌతికంగా వచ్చినటువంటి మీ అందరినీ కూడా దేవదేవుని యొక్క పుణ్యమైనటువంటి నామంలో మిమ్మల్ని అభినందిస్తున్నాం. I thank God the Almighty for giving me another wonderful opportunity to stand before the saints of Sanat Nagar Church, a great church, a big church, one of the most resourceful church in the diocese of Medak. మరి మీ అందరినీ కూడా నేను మనసా వాచా కర్మేణః అభినందిస్తూ ఆశీర్వదిస్తూ భగవంతుడు మీకు 100 వసంతాలను అష్టైశ్వర్యాలతో అనుగ్రహించాలని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నాం. ఐ థ్యాంక్ ద ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ అమ్మగారు అయ్యగారు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా పక్షంగా గ్రీటింగ్స్ ఇవ్వమని మరి అయ్యగారులకు నేను అభ్యర్థిస్తూ ఉన్నాం. ఐ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మోసెస్, ఎ మ్యాన్ ఆఫ్ మైండ్, మాకు చాలా సమీప బంధువు సోదరుడు. తర్వాత దయా అయ్యగారు, వెరీ సీనియర్ పాస్టర్స్ ఆఫ్ ద డైసిస్ ఆఫ్ మెడక్. ఐ గివ్ యూ గ్రీటింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్. మరి నేటి దినం ఒక నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెవరెండ్ డాక్టర్ జి సంపూర్ణరావు గారని బహుశా కొంతమంది మీరు గుర్తుపడుతుండొచ్చు. హూ వాజ్ ద ఫార్మర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్. ఉదయకాలం 4 గంటలకు హీ హాస్ పాస్డ్ అవే. మరి వారి పవిత్రాత్మకు దేవుడు సమాధానాన్ని సమకూర్చాలని, కుటుంబ సభ్యులకు కావలసిన ఆదరణ ఇవ్వాలని మరి మనమందరం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. టుడే వీ హ్యావ్, ఆర్ యు రిలాక్స్డ్? కొద్దిగా రిలాక్స్ కావాలి. మీరు జర టెన్షన్ కనబడుతున్నారు ఎందుకో. కొద్దిగా రిలాక్స్. ఈరోజు మనం ధ్యానం చేసుకోవడానికి ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశం మనకు ఇవ్వబడ్డది. బహుశా నేటి అంశాన్ని చూసి సగం మంది గుడికి రాలేదేమో అనిపిస్తుంది ఖాళీ కుర్చీలను చూసినాక. నాకు బహుశా అనుంటారు, ఈరోజు మాకు సంబంధించింది కాదులే మమ్మీ, లేదా మాకు సంబంధించింది కాదులే డాడీ, ఇక నువ్వే పొద్దుగాల తయారై అవసరమైతే జర సోకుగా తయారైపోయినా ఏం తొందర లేదు అన్నారు. అట్లా ఇంటికాడ మీరు మాట్లాడరా? శామ్ మాట్లాడరు ఎవరు? మరి ఏం మాట్లాడతలేరు? ఓ అట్లా అన్నా కూడా నాకు చెప్పరా? సరే సరే సరే, ఇక మనం కూడా సెటిల్ అయిపోయినాం. నిజమే కదా. మరి ఈరోజు అంశం కూడా అట్లనే ఉన్నది కనుక ఇక నా కొడుకు అన్న దాంట్లో తప్పేమున్నది? ఎంతసేపు చెప్పి నా కొడుకు అన్నదే రైట్, కానీ ఉన్నది ఉన్నట్టు రైట్ అని అన్నామా మనం? వినడన్నా చెప్పాలి. నిస్వార్థంగా ఉండాలి, కొన్నిసార్లు నిజాయితీగా ఉండాలి. మనం కొడుకు కోటి తప్పులు చెప్పని కాక, అయ్యా కోడలు 100 ఒప్పులు చెప్పని కాక, ఎవరు రైట్? నేనేమంటలేను, మీరు అట్లా అనర్లే, బయట వాళ్ళ ముచ్చట చెప్తున్నా నేను. మనం అట్లా కాదు, మనం చాలా మంచోళ్ళం. ఎప్పుడు అయ్యగారు చెప్తాడు నాకు, మన పాలు కూడా చెప్తాడు, సన్నత్ నగరులు మంచోళ్ళు అన్న అని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ అంతర్జాల సహాయంతో ఇట్టి ఆరాధనలో మీ బిడ్డలు పాల్గొంటే, ఒకవేళ పాల్గొనకుండా ఇది కేవలము మా అమ్మ నాయనకు సంబంధించినటువంటి అంశం కనుక వాళ్ళు పోతే చాలు అనుకున్నటువంటి చదువుకున్నటువంటి బిడ్డలకు నేను వారికి జ్ఞాపకం చేయవలసినటువంటి ఒక కఠోరమైనటువంటి సత్యం.
సంవత్సరంలో మనకు 54 ఆదివారాలు. ఈ 54 ఆదివారాలలో చాలా మట్టుకు ఆదివారాలు వ్యక్తిగత ఆధ్యాత్మిక అభ్యాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో నెరపబడుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదివారాలను మనము పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆదివారాలను ప్రత్యేకంగానే పరిగణించవలసినటువంటి పరిస్థితిని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ గుర్తించి, గ్రహించి, గమనించి, గుర్తు పెట్టుకొని ఆ ప్రత్యేకమైనటువంటి ఆదివారాలను తప్పనిసరిగా పాటింప నియమింపబడిన వారై ఉన్నారు. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉదాహరణలకు, ఫర్ ఎగ్జాంపుల్, ఎ ఫ్యామిలీ సండే. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సపోజ్ టు బీ ప్రెజెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఉదాహరణకు వివాహపు ఆదివారం. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఇట్ రిలేట్ టు ద ఫ్యామిలీ. అది కుటుంబానికి సంబంధించినటువంటి అంశము, వ్యక్తిగతమైనది కాదు. ఇట్ కుడ్ బి ద చిల్డ్రన్ సండే, కుటుంబానికి సంబంధించిన అంశం. ఇట్ కుడ్ బి ఎల్డర్లీ సండే, వయోవృద్ధుల యొక్క దినము అన్నప్పుడు వయోవృద్ధుల యొక్క దినము కేవలము వయసు పైబడినటువంటి వారికి మాత్రమే సంబంధించింది అని ఒకవేళ ఎవరైనా భావిస్తే వారి భావన భ్రమ మాత్రమే అని జ్ఞాపకం చేస్తున్నాం. వృద్ధాప్యం అనేది అంకెలతో పెంచబడినటువంటి అంశము కాదు. మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు అంటారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. ఇక్కడ ఉన్నటువంటి వారు చూడండి, ద వండర్ఫుల్ ప్రెజెంటేషన్ దే హ్యావ్ మేడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. దయచేసి వాళ్ళు మంచిగా పాడినరని ఎవరైనా మీరు భావిస్తే ఒక్కసారి వారి కొరకు చప్పట్లు కొట్టండి ప్లీజ్. దట్స్ ద స్పిరిట్, దట్స్ ద స్పిరిట్. ఏజ్ relates to the body but not to the spirit and mind. వయస్సు అనేది భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించింది, కానీ అది ఆత్మకు, మనలో ఉన్న ఉత్సాహానికి సంబంధించినటువంటి అంశం కాదు. Shall we all praise God? Hallelujah. అమ్మో ఈలే గట్టి అంటుర్రు, బహుశా శ్రీశ్రీ కరెక్టే అన్నాడేమో. జీవితంలో మానవుని యొక్క ప్రస్థానాన్ని 4 విభాగాలుగా వర్గీకరణ చేయబడినది. బాల్యము, కౌమారము, యవనము, వృద్ధాప్యము. ఈ వృద్ధాప్యం అనేటువంటి దానిని ఆక్స్ఫర్డ్ మెరియం వెబ్స్టర్ డిక్షనరీ దీనిని 2 పదాలతో నిర్వచించింది. వాస్తవికంగా ఆంగ్లములో ఈ వృద్ధాప్యంను గూర్చినటువంటి అభ్యాసాన్ని ఏమంటారంటే గెరంటాలజీ అని అంటాం. ఇవి 2, ఈ పదము గ్రీక్ భాషకు సంబంధించింది. గెరెన్ ప్లస్ లోగోస్. గెరెన్ అన్నటువంటి గ్రీక్ పదం యొక్క భావం ఏంటనంటే వయస్సులో ఉన్నటువంటి వృద్ధులు. లోగోస్ అంటే వారి గురించినటువంటి చేసినటువంటి అభ్యాసము. ఇంతకు ఎవరు వృద్ధులు? ఎవరు వృద్ధులు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే పుసుక్కున ఎవరన్నా మార్కెట్లోనో హోటల్నో ఎవరన్నా వచ్చేసి మనల్ని అంకుల్ అని అన్నారు అనుకోండి, అన్నోని ఏమనం, తిన్నాక ఇంటికి వచ్చినాక ఇక రాత్రంతా భార్య నిద్ర పోనీయం అంటే వాడి కళ్ళకి నన్ను ఎట్లా కనబడ్డా, ఏదో నెరిసినంత మాత్రాన వాడు నన్ను అంకుల్ అంటాడా? అంటే వాడు ఏమనుకున్నాడు? అరే వాడేమనుకున్నాడు ఈమెకే మేరుక, అన్నోడు ఆడు, ఇన్నది ఈవిడ.
పంచాది మాత్రం అంకుల్ అని పిలిస్తే మాత్రం ఒప్పుకోము. ఏదన్నా పిలిచినా ఓకే కదా శామ్. అంకుల్ అంటే ఈ అన్నం అరగదు, అయిపోయా కదా. వారం రోజుల దాకా ఈ అంకుల్ అనేది పోగొట్టుకోవడానికి పడరాని పాటలు. అయ్యా పడతారా? ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందామే. పడతామా పడమా? ఎంత పడతామని అంటే అవసరమైతే గోడ్రేజ్ రంగు 1కి 10 సార్లు వేస్తాం కాక. అంతేగాని ఎవడైనా సరే అంకుల్ని పిలవడానికి మనం ఇష్టపడం. అగైన్ లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్, who can be called as an old aged? ఎవరిని మనము వయోవృద్ధులుగా పరిగణించవచ్చు? నెగెస్టర్ అన్నటువంటి వాడు ఈ వయోవృద్ధులను 3 వర్గీకరణల వయస్సుతో వారు వర్గీకరణ చేసినారు. ద యంగ్ ఓల్డ్, ఓల్డ్ ఏజ్లో కూడా 3 వర్గీకరణలు ఉన్నాయి. ద యంగ్ ఓల్డ్, యంగ్ ఓల్డ్ ఎవరయ్యా వీళ్ళు అని అంటే 55 నుంచి 65 ఏండ్ల మధ్యలో ఉన్నటువంటి వారిని యవ్వన వృద్ధులు అని వర్గీకరణ చేసినాడు. రెండవ వర్గీకరణ ఏంటంటే 65 నుంచి 75 ఏండ్ల వరకు ఉన్నటువంటి వారిని ద మిడిల్ ఏజ్డ్ అని వర్గీకరణ చేసినారు. మిడిల్ ఓల్డ్ ఏజ్, మధ్య వయస్సు కలిగినటువంటి వృద్ధాప్యులు. 75 ఏళ్ళు పైబడిన వారిని వారిని ఓల్డ్ ఏజ్ అని పరిగణించవచ్చు. అబ్బా అన్న ఎంత చక్కగా నవ్వుతుంటే నాకైతే 75 రాలేదు పోయి అన్నట్టు నవ్వుతున్నాడు. దట్స్ అ గుడ్ స్పిరిట్. ఇది భౌతికంగా వారు చేసినటువంటి వర్గీకరణ. ఏజ్డ్, వయస్సు అనేటువంటిది ఇంతకుముందు నేను చెప్పినట్టు భౌతికానికి సంబంధించింది కానీ మానసికానికి సంబంధించింది కాదు. ఈ వృద్ధాప్యం అనేటువంటి దానిని అనేకమైన పరిశోధనలు నేటికి నేర్పుతున్నారు. బిల్ గేట్స్ తాను సంపాదించిన సంపాదన అంతా కూడా 90% సంపాదన, వన్ ఆఫ్ ద రిచెస్ట్, వరల్డ్స్ రిచెస్ట్, ది రిచెస్ట్, ఐ షుడ్ కోట్, ది రిచెస్ట్ మిలియనర్, 90% సంపాదనను దేని కొరకు నేడు వెచ్చిస్తున్నాడనంటే మనిషి వృద్ధాప్యం అనేది రాకుండా ఉండడానికి నెరిపేటువంటి పరిశోధనల కొరకు ఆయన 90% తన యొక్క లాభాన్ని వ్యయముగా ఆయన పరిశోధన సంస్థలకు ఇస్తున్నాడు. నో వన్ లైక్స్ టు బికమ్ ఓల్డ్. ఈ వృద్ధాప్యాన్ని మనము 4 రకాలుగా మనం చూస్తాం. ఒకటి భౌతికమైనటువంటి వృద్ధాప్యం, రెండవది వయసు పెరుగుతున్నప్పుడు మానసికంగా మనిషిలో సమకూర్చబడుతున్నటువంటి సంభవిస్తున్నటువంటి మానసికమైనటువంటి మార్పులు, మూడవది వయసు పెరుగుతున్నప్పుడు సమాజపరంగా మానవుడు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి, నాలుగవది మానసిక సామాజిక సమస్యల మధ్యలో యవ్వన బిడ్డలతో వయోవృద్ధులు పొందుతున్నటువంటి ఒక సంఘర్షణ. ఈ 4 వేటిని కూడా మనము తప్పించుకోజాలము. భౌతికమైనటువంటి సమస్యలు వాటంతటా అవి వయసు పెరుగుతున్నప్పుడు వస్తాయి. ఇవి సహజ సిద్ధమైనవి. మానసికమైనటువంటి సమస్యలు అవి కూడా వయసు పెరుగుతున్నప్పుడు వస్తాయి. వయసు పెరగగానే రిటైర్మెంట్ అవుతాం, వయసు పెరగగానే ముందు ఉరికినట్టు పరిగెత్తలేం, వయసు పెరగగానే మన ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. తత్ఫలితంగా దీనివల్ల ఏ కుటుంబంలో అయితే మనం నివసిస్తామో అక్కడ ఆలోచన విధి విధానాలలో సంకలనము సాగకపోవడం వల్ల ప్రతినిత్యము సమస్యలకు నిలయమవుతూ ఉన్నాయి. మూడవది ఏందనంటే సామాజికంగా మనకున్నటువంటి స్నేహితులు, మిత్రులు, బంధువులు భౌతికంగా వయసు పెరుగుతూ ఉన్నప్పుడు రాకపోకలు తగ్గిపోయి కొన్నిసార్లు మన వయసు ఉన్నటువంటి వారు ఆకస్మికంగా చనిపోవడం వలన మనము
క్రమేపీ ఒంటరి వారిగా మారడానికి అవకాశం ఉంటుంది. అది ఒక మానసిక క్షోభకు దారితీస్తుంది. 4వది పిల్లల మధ్యలో సంఘర్షణ. ప్రతి ఇంట్లో ఇంటింటికి గ్యాస్ పొయ్యి అన్నది ఒక శాస్త్రం. విన్నారా ఎప్పుడన్నా మీరు? మరేం విన్నారు అన్నా? మీ మాట మీ నోట్లో అందరికీ చక్కెర పోస్తా. మోడీ పుణ్యమాన్ని మళ్ళీ మట్టిపోయికి వచ్చినాం మనం. 400 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు చేసిండు చల్లగా బతకని. ఇంటింటికి మట్టిపోయి మళ్ళీ పాత శాస్త్రంకి వద్దాం. ప్రతి ఇంటికి ఒక సమస్య. కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, మనమడు కానీ, మనమరాలు కానీ ఏదైనా విషయం పెద్ద మనుషులు చెప్తే వెంటనే అక్కడి నుంచి వచ్చేటువంటి జవాబు ఏంటంటే, నీకేం తెలుసు అంటారా పిల్లలు? మన పిల్లలు అన్నర్లే, ఎందుకంటే మీ పెంపకం మంచిది కనుక బయట వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. నీకేం తెలుసు? అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ విన్న తర్వాత గుండెలో గుణపాలు కుచ్చుకుంటున్నాయి. నాకు తెలియనిదే నేను కని పెంచి ప్రయోజకుని చేసి పెద్ద చేసి పెళ్లి చేసి నీకో భార్యను నీకో భర్తను తీసుకొని వచ్చి నీ పిల్లలకు నేను సవరించుకుంటా సాగుకుంటా ఇంట్లో నేను పడి ఉంటే చివరికి నాకు పొందే అటువంటి గౌరవం ఏంటంటే నీకేం తెలుసు? ఆ నీకేము తెలిసే నేడు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఏక శబ్దముతో విశ్వమంతా కూడా గింగురించేలా ప్రతిధ్వనిస్తున్నటువంటి ఒక సత్యం ఏంటనంటే, రెస్పెక్ట్ ద ఎల్డర్స్, పెద్దలను గౌరవించుము, ఫుల్ స్టాప్. ఇంకా దీనిలో కాంప్రమైజ్ లేదు, మరొక ఆలోచన లేదు, మరొక పర్యాయము లేదు, మరొక పదము లేదు, మరి ఒక ముక్తి మార్గము లేదు. మానవుడు వై పుట్టి అష్ట అంగాలు సక్రమంగా పనిచేస్తూ ఉన్నప్పుడు నీవు చేయవలసినటువంటి మొదటి ధర్మ విధి ఏమేనంటే, పైనున్నటువంటి పరమేశ్వరుడైనటువంటి దేవదేవుడైన యేసుక్రీస్తుకు నువ్వు లోబడి ఉన్నట్టు, నీ తల్లిని నీ తండ్రిని నీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను నువ్వు గౌరవించి ఘనపరచకపోతే నీ భక్తి నీకు ముక్తినివ్వదు. ఇది సత్యం. ఇది పరిశుద్ధ గ్రంథము చెబుతున్నటువంటి ఒక కఠోరమైనటువంటి నిజం. ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని నువ్వు గౌరవించకుండా 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన భగవంతుడు నచ్చడు, నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇవ్వడు. ఈ కఠోర సత్యాన్ని ఈరోజున జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూర్చునున్నాం. ఏజ్ ఈజ్ అన్ ఇంక్యూరబుల్ డిసీజ్. అది ఒక మందు లేనటువంటి నయము కానటువంటి ఒక రుగ్మత. అది బహుశా అన్ని రోగాలకు మందులు ఉన్నాయి. ఆఖరికి హెచ్ఐవికి మందు వచ్చింది. నిన్న మొన్న వచ్చినటువంటి కరోనాకు కూడా కోవాక్సినో కోవిషీల్డో వచ్చింది. దయచేసి SMS పాటిస్తుండ్రా? తెలుసా SMS అంటే? పాత అయ్యో మీరు అట్లా అనకండి, నాకే ఏం ఎరక లేదంటే మీరు ఇంకా అమాయకులు ఉంటే ఎట్లయ్యా కదా. శామ్, SMS అంటే మొబైల్లో వస్తే SMS కాదు. SMS అంటే మనం అందరం ఇప్పుడు పాటించాలి, ఇంకా 4 వద్దులు బతకాలని. అంటే శానిటైజ్ యువర్ సెల్ఫ్స్. పెద్ద మనుషులం కదా, వి నీడ్ టు శానిటైజ్ అవర్ సెల్ఫ్స్. రెండవది మాస్క్. శామ్ను చూడండి, క్వైర్ వాళ్ళని చూడండి, ఎంత చక్కగా వాళ్ళు మాస్క్ పెట్టుకొని ఉన్నారు. మాస్క్ యూస్, మాస్క్ గడ్డంకు కాదు అయ్యా, మాస్క్ ముక్కుకు. అండ్ అనదర్ ఈజ్ సోషల్ డిస్టెన్సింగ్. మనకెంత ప్రేమను ఉండొచ్చు చిన్న బిడ్డల మీద, సంటోళ్ళ మీద, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల మీద. ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో దయచేసి మరీ దగ్గరికి వెళ్ళి ముఖములో ముఖాన్ని పెట్టి
వారిని చుంబించి ముద్దు పెట్టుకొని తరచుగా పిల్లల్ని పట్టుకునే ప్రయత్నం చేయకండి ప్లీజ్. కొద్దిగా మీ ప్రేమను ఆపుకోండి. తద్వారా మనకు క్షేమం, సంటి బిడ్డలకు కూడా క్షేమంగా ఉంటుంది. ఈ ఎస్ఎంఎస్ను పాటించాలి. ఇట్స్ అన్ ఇంక్యూరబుల్ డిసీజ్. వయోవృద్ధం, వయస్సు పెరగడం అనేది మందు లేనటువంటి ఒక అనారోగ్యమైనటువంటి స్థితి. ఏజ్, వయోవృద్ధులు కేవలం 2 మాత్రమే తోటి సాటి వ్యక్తి నుంచి కాంక్షిస్తారు. దట్ ఈస్ రెస్పెక్ట్, సెకండ్ వన్ ఈజ్ డిగ్నిటీ, ఆత్మగౌరవం, సెల్ఫ్ ఎస్టీమ్. ఇవి 2 అన్నం లేకున్నా పెద్ద మనిషి బ్రతుకుతాడు, కానీ ఇవి 2 లేకపోతే ఇంకో 10 ఏళ్ళు బ్రతకాల్సిన వాడు 2 ఏళ్ళలో ఖచ్చితంగా చనిపోతాడు. సంఘములో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, దయచేసి పెద్దవారి యొక్క స్వభావాన్ని పరిగణలోనికి తీసుకోకుండా వయసులో పెద్దవారు కనబడినటువంటి భగవంతుని యొక్క ప్రతిరూపమే మీ ముందుకు వస్తుందని దయచేసి విశ్వసించండి. పరిచయము లేకున్నా వారికి వెంటనే షాలోమ్ అలేకీమ్, ఐదర్ అంకుల్ ఆర్ ఆంటీ, లేదా పెద్ద అయినా లేదా పెద్ద మనిషి అని సంబోధించండి. వారు మీకు ప్రతిస్పందనగా తిరిగి అభివాదం చేస్తారా లేదా అన్నది వారి వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం, వారి విఘ్నతకు సంబంధించినటువంటి విషయం. కానీ మన ధర్మం ఏంటనంటే, పెద్దవారు కనబడగానే దయచేసి వారిని చూడండి, నవ్వండి, షాలోమ్ అలేకీమ్ అంకుల్ అని మీరు అభివాదము చేయండి. తెలియకుండగానే వారి ఆయుష్ను మీరు పెంచిన వారవుతారు. దే ఎక్స్పెక్ట్ డిగ్నిటీ, దే ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. ఎందుకంటే మానవ వనం అన్నటువంటి ఈ వనములో అశేషమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకొని విశేషమైనటువంటి ఎత్తుకు ఎదిగినటువంటి మహా గొప్ప బోధి వృక్షాలవి, మహా గొప్ప బోధి వృక్షాలవి. అనేక మందికి ఆ వృక్షాల కింద జ్ఞానోదయము కలిగింది. అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు, కానీ ఏ వృక్షము మన ఇంట్లో ఉందో, ఏ వృక్షము నీడలో మనము ప్రాణం పోసుకున్నామో, అనేక మార్లు ఆ వృక్షం యొక్క విశిష్టతను గుర్తించలేక గుడ్డివారమై బ్రతుకుతున్నాం. అందుకే పల్లెటూర్లలో అంటారు, నేను ఊర్లోకి వెళ్ళి వచ్చినోనే 2-3 శాస్త్రాలు చెప్తే ఏమనుకోకండి. ఏమంటారు పాలు, ఏమంటారు మన ఊర్లో? ఇంటి కోడి అయ్యా ఎరకలేదా నీకు? ఓ దేవుడా, మా ఊర్లోనే పెరిగిండు, ఎరకలేదన్నమాట. ఇంటి కోడి దేనితో సమానం? ఇంటి కోడి పప్పుతో సమానం. ఇంట్లో ఉన్నటువంటి ఆ మహా గొప్ప బోధి వృక్షం యొక్క విలువ ఒకవేళ ఇంటి వారు గ్రహించకపోతే దానికంటే దురదృష్టకరమైనటువంటి అంశము మరొకటి జీవితంలో లేదు. ఇటు విషయాన్ని బైబిల్ మాట్లాడుతూ బైబిల్ తెరవద్దు ఎవరు, సామెతల గ్రంథము 23:20 తెరవద్దు, నేను తెరుస్తున్నా బైబిల్ 2 చేతుల మీదనే పెట్టినా. సామెతలు 23:22లో అక్కడ ఇవ్వబడినటువంటి ఒక ఖండితమైన మాట ఏంటంటే, రెస్పెక్ట్ యువర్ ఫాదర్. తండ్రిని నిర్నిబంధనగా, దట్ ఈస్ అన్కండిషనల్గా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫాదర్, నీకు న్యాయం చేసిండా, ధర్మము చేసిండా, అన్యాయము చేసిండా, అన్నం పెట్టలేదా, అవన్నీ ప్రక్కన పెట్టు. రెస్పెక్ట్ హిమ్, దట్ సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెస్పెక్ట్ యువర్ ఫాదర్. మిత్రమా, ఎవరైనా సరే తండ్రి మీద తల్లి మీద చెయ్యి చేసుకుంటే పశ్చాత్తాపపడు ఈ దినము, ప్రాయశ్చిత్తపడు ఈ దినము. తండ్రి మీద తల్లి మీద చెయ్యి వేసుకున్నటువంటి వానికి పాప క్షమాపణ లేదు. వారి దుఃఖానికి కారణమైనటువంటి వానికి పాప క్షమాపణ లేదు. వారి ధర్మం వారి వెంట, నువ్వు మాత్రం అధర్మమూర్తిగా మారకుండా ఉండే ప్రయత్నం చేయి. లెర్న్ టు రెస్పెక్ట్ దెమ్.
రెండవ మాట అక్కడేమున్నదంటే, డో నాట్ డిస్పైజ్ యువర్ మదర్ ఇన్ ఓల్డ్ ఏజ్. వృద్ధాప్యములో నీ తల్లికి ఆయాసకరము కల్పించి ఆమెను విడిచిపెట్టకు. ఫుల్ స్టాప్. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. దస్ సేస్ ద లార్డ్ యెహోవా. యెహోవా సెలవిస్తున్నటువంటి ధర్మ మార్గాన్ని ఈరోజు నేను మీకు వినిపిస్తున్నాను. నిర్గమకాండంలో కూడా ఇలాంటి విషయాన్ని స్వయంగా దేవాది దేవుడు స్వయంభవుడైనటువంటి ఆ యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలా అమ్మా? సన్మానించడం అంటే షాలుగప్పుడు కాదు, సప్పుడు చేయకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఇది సన్మానించడం. నీ స్వరాన్ని తగ్గించు, పెద్ద మనుషుల స్వరాన్ని హెచ్చించిన వాడు దీర్ఘాయుష్మంతునిగా భూమి మీద వాడు జీవిస్తాడు. మార్కు సువార్తలో మరొక అద్భుతమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినాడు. తల్లిదండ్రుల గురించి ఎవరైతే చెడుగా మాట్లాడతారో నిశ్చయంగా వాడు చచ్చిపోతాడు. ఈ పదమే వాడింది అక్కడ. హీ విల్ డై. షూర్లీ అన్న పదం వాడదు. ఇంగ్లీష్ ఆంగ్ల తర్జుమాలో వాడబడిన పదం ఏంటంటే షూర్లీ హీ విల్ డై. వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఓల్డ్ ఏజ్ షుడ్ బి అన్ ఏజ్ ఆఫ్ ఈగో అండ్ ఇంటిగ్రిటీ. వృద్ధాప్యం అనేటువంటిది ఆత్మగౌరవాన్ని, అందరినీ కలగలుపులో ఉంచాల్సినటువంటి కార్యనిర్వహణ భారం వయస్సులో పెరిగినటువంటి బిడ్డల మీద ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాం. వై దే నీడ్ సచ్ ఎ రెస్పెక్ట్? వై దే షుడ్ బి రిగార్డెడ్? వై దే షుడ్ బి రెస్పెక్టెడ్? కారణమేంది? ఎందుకు వీరిని ఈ విధంగా మనం గౌరవించాలని దేవుడు స్వయంగా సెలవు. లివింగ్ ఆఫ్టర్ 75 years, లివింగ్ ఆఫ్టర్ 85 years. I request the young congregations, how many times you have really earnestly prayed God, stating that దేవా ఈ కష్టం ఇక నా వల్ల కాదు దేవా, మరణమిస్తే మేలని మనం ఎన్నిసార్లు ప్రార్థనలు చేసుకున్నాం. చిన్న కష్టానికే మరణాన్ని కోరుకున్న నీవు 85 ఏళ్ళు 75 ఏళ్ళు అటువంటి కష్టాలన్నీ కూడా ఎదుర్కొని మరణం కొరకు కాకుండా నీ కొరకు మళ్ళీ 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 బ్రతికినటువంటి ఆ తల్లి, ఆ తండ్రి, ఆ పెద్దవారు నీ గౌరవానికి అర్హులు కారా? దే డిజర్వ్ ఇట్. వారు జీవితాన్ని జయించినారు. రెండవది, దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ రైజింగ్ ద చిల్డ్రన్. పిల్లలను పెద్ద చేయడంలో వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసముకు అక్షరాలు లేవు. అప్పుడప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి మనం జలుబు చేయగానే అమ్మ నాయన ఆగమాగం అయిపోతారు. అయ్యో ఏ పీడియాట్రిషియన్ దగ్గరకు అలా ఏడుకోవాలా, గూగుల్లో వెతుకుతారు, ఏటో ఫోన్. పెద్ద మనుషులు అంటారు, ఏం తొందర వడకు బిడ్డ, ఇంత అది జింద తిలస్మత్ వాసన చూపి లేకపోతే జింద తిలస్మత్ దాగిపి 2 పూటలు దాగిపోతే సెట్. నీకేం తెలుసే ఊరు దానివి, నీకేం ఎరకలేదు. నువ్వు జింద తిలస్మత్ దాగితేనే జిందా హై ఆప్. बगैर जिंदा तिलस्मत आप कहाँ जिंदा होते थे, है ना? They knew pretty well how to rear the children. పిల్లల్ని ఎలా పెద్ద చేయాలనో వారికి తెలుసు గనక వారిని గౌరవించడము నేర్చుకో. They have a wealth of wisdom to share their experience related to life. జీవితానికి కావలసినటువంటి అనేకమైనటువంటి జ్ఞానము వారిలో నిక్షిప్తమై ఉంది. పుస్తకాలు అందించినటువంటి పరిజ్ఞానము, విశ్వాసాన్ని చేరడానికి కావలసిన విజ్ఞానము ఒక్కొక్క వ్యక్తి, నా వ్యక్తిగతంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నిఘంటువు. దే ఆర్ ద డిక్షనరీస్ ఆఫ్ లైఫ్. ఎవరి జీవితం కూడా మరొకరి జీవితముతో పోలిక లేదు. ఎవరి పోరాటం కూడా ఒక తల్లి కడుపున పుట్టిన 4 పిల్లల యొక్క పోరాటాలు 4 రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథము. కనుక ప్రతి వ్యక్తిలో ఉన్న విశిష్టమైనటువంటి విజ్ఞానాన్ని నీవు తీసుకున్న బద్ధుడవై ఉన్నావు. నీ సమస్యకు ఆ విజ్ఞానము సహాయపడుతుందేమో, దానిని నీవు స్వీకరించబద్ధుడవై ఉన్నావు. ఎక్స్ప్రెషన్స్ అండ్ అడ్వైస్ ఆఫ్ లైఫ్ టు షేర్. బిడ్డ, ఇలాంటి కష్టం నాకు వచ్చినప్పుడు నేను ఇట్లా చేసిన, ఒకవేళ చూడు మరి ఇదేమన్నా నీకు పనికొస్తుందేమో అని చెప్పినప్పుడు
దయచేసి చెవిన పెట్టకుండా జాగ్రత్తగా విను. దే హ్యావ్ ఎర్న్డ్ అవర్ లవ్ అండ్ రెస్పెక్ట్. వారు నీ ప్రేమను, నీ గౌరవాన్ని వారు సంపాదించుకున్నారు. కేవలం కుటుంబ గౌరవానే కాదు, వారు చేస్తున్నటువంటి వృత్తిలో, ప్రవృత్తిలో వారి మంచితనము గురించి వారు జీవించిన ప్రదేశముకు వెళ్ళి అడగండి. వారు ఏమిటన్నది నీకు తెలియనటువంటి నీ తండ్రి, నీవు ఎరగనటువంటి నీ తల్లి, ఆ సమాజము చెబుతుంది వారిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటన్నది. అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. అబౌవ్ ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద లాస్ట్ ఎక్స్పీరియన్స్. చివరి అంకములో వారు ప్రతి దినము ఆ తుది మహాప్రస్థానం వైపు వారు ప్రయాణం చేస్తున్నారు కనుక ఆ ప్రస్థానం ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆగిపోతుందో వారికి తెలియదు గనక ప్రతిదినము ఒక దీవెనని, ప్రతిదినము వారు మనతో ఉన్నారని ఇది గుర్తించి ఆ ప్రస్థానానికి వారికి కావలసిన మనోధైర్యాన్ని అందించి వారు చాలా గొప్ప what to say, with great respect, so that they can enter into the great destiny of life. My dear friends, they are the redwoods of the majesty. ఎర్ర గంధపు ఆ వనములో ఉన్నటువంటి మహా గొప్ప గంధపు మొక్కలు వారు. అండ్ దే ఆర్ ఓల్డర్ వైన్స్, మోర్ అప్రిషియేటెడ్ బై అదర్స్. పాత ద్రాక్షలో తీయబడినటువంటి ఆ మహత్తరమైనటువంటి ద్రాక్షారసములో ఉన్నటువంటి ఆ మధురిమలు వారు. 4 గొప్ప పాఠాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏజ్ డస్ నాట్ మీన్ దట్ సమ్వన్ ఈస్ యూస్లెస్. వయోభారం మన మీద పడినంత మాత్రాన నీవు పనికి రావన్నటువంటి భావన, భ్రమ దయచేసి వయోవృద్ధులకు రాకూడదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యు ఆర్ నాట్ యూస్లెస్. స్టిల్ యు ఆర్ యూస్ఫుల్. స్టిల్ యు ఆర్ యూస్ఫుల్. కేవలము నా కొడుకులకు బిడ్డలకే నేను పనికొచ్చినంత మాత్రాన పనికొస్తున్నానని ఎవరైనా మీరు అనుకుంటే దయచేసి ఆ భావన నుంచి బయటకు రండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇంకా పనికి వచ్చే పనిముట్టుగా ఉంచుతున్నాడు కనుకనే ఇంకా మీరు సజీవంగా బ్రతికి ఉన్నారు. మనము ఇంటి వారికే పనికి రావాలని కాదు, మనము పక్కవానికి పనికి రావచ్చు. అయ్యా, మీరు తుది శ్వాస వరకు మీరు సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, మరి ప్రాముఖ్యంగా సిఎస్ఐ చర్చ్ మెదక్ డైసిస్కు మీరు అత్యంత అవసరమై ఉన్నారు. మీరు మెదక్ అధ్యక్ష ఖండానికి కిరీటము వంటి వారు. మిమ్మల్ని మేము పెట్టుకొని ఘనపరుచుకుంటాం. మిమ్మల్ని మేము పెట్టుకొని గౌరవంగా పెట్టుకొని చాలా గర్వంగా మేము బయట తిరగగలుగుతాం. మీరు ఉంటే మాకు చాలు, అదే మాకు 10,000. యు ఆర్ యూస్ఫుల్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండవది, అలౌ దెమ్ టు షేర్ విత్ యూ దేర్ లైఫ్. వారి జీవనమును గురించి అనేక అనుభవాలు మీతో చెప్పినప్పుడు విసుగుకోకండి. వన్ ఆఫ్ ద కామన్ కంప్లైంట్స్ వి గెట్ ఏమన్నానంటే, అయ్యగారులు హౌస్ విజిటింగ్ పోయినప్పుడు మాకు ఊకే దొరికే కంప్లైంట్ ఏంటంటే, అయ్యా నేను కొడుకు కోడలు బిడ్డలు చెప్తారు, అయ్యా చెప్పింది చెప్తుంది నసాయి గారు, ఏమి మా బాధ ఎవరికి చెప్పుకోవాలని అంటారు. నేను మీకు నా అనుభవం చెప్తా. మేబీ 25 years బ్యాక్ I was a graduate in the United Theological College, Bangalore. We have a concurrent field education. అంటే వారంలో సోమవారం నుంచి శుక్రవారం దాకా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో మేము సమాజ సేవ చేయాలి తప్పనిసరి. యూటీస్లో చదివిన ప్రతి గారు ఈ 4 గంటల నుంచి 6 గంటల నుంచి వారి యొక్క అభిష్టాలను బట్టి మేము కొందరు స్లమ్స్లోకి వెళ్తారు, కొందరు ట్రాన్స్జెండర్లోకి వెళ్తారు, కొందరు హాస్పిటల్లోకి వెళ్తారు. నేను ఒక వృద్ధాప్య శరణాలయం, ఫ్రెండ్ ఇన్ నీడ్ సొసైటీ అని శివాజీ నగర్లో ఉంటుంది. నేను దాన్ని ఎంపిక చేసుకున్నాను. అక్కడ ఎంపిక చేసుకున్న తర్వాత నేను దాదాపు ఒక 100 మంది పెద్ద మనుషులు వారి యొక్క ఆవాస నిలయంగా ఉన్నటువంటి ఆ స్థలంకు వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ, ఆంగ్లో ఇండియన్ ఆవిడ, ఐ యూస్ టు విజిట్ హర్. అందరినీ మాట్లాడించి పలకరించి ఆ తల్లి దగ్గర కూర్చుంటుంటే, అందరి కోసం ఈ 100 మంది కోసం 99 మంది కోసం గంట ఇస్తే ఈ అమ్మ కోసం గంట ఇస్తుంటే, ఈ అమ్మతోని కూర్చుంటుంటే ఎంతసేపు కూర్చుంటుంటే అని అంటే గంట సేపు కూర్చుంటుంటే. కొత్తగా పోయినప్పుడు చెప్పింది, అయ్యా నాకు 12 మంది కొడుకులు సంతానం.
సంతోషం, చాలా సంతోషం, 12 దేశాలలో ఉన్నారు అని చెప్పింది. అబ్బా ఇంకా సంతోషం, నా పిల్లలు ఇక వస్తారు, రేపో మాపో వస్తారు, నన్ను చూసిపోతారు అంటే అట్లా సరే అని నెలకు 4 అంటే నెలకు దాదాపు వారంకు 4 అంటే 16-20 సార్లు పోయినా ఇదే ముచ్చట చెప్తుంది. నెలాయ 2 నెలలాయ 3 నెలలాయ సంవత్సరమాయ 2 ఏళ్ళాయ ముచ్చట మాత్రం అదే. నాకు మొదటి దినం వచ్చినాడు ఏ ముచ్చట చెప్పిందో 2 ఏళ్ళకు కూడా అదే ముచ్చట చెప్తున్నది. 4 ఏళ్ళ దాకా అదే ముచ్చట చెప్పింది. 4 ఏళ్ల వరకు ఒకే తల్లి దగ్గర నేను కూర్చొని ప్రతిరోజు 1 గంట చెప్పిన ముచ్చటనే ఆమె నాకు చెబుతున్నప్పుడు విన్న ప్రతిసారి నేను కొత్తగా వింటున్నట్టే ఆమె ముందు నటించిన. సత్యం ఏంటనంటే ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ సొసైటీకి ఆ 12 మంది కొడుకులు, వెరీ గుడ్ పొజిషన్. ఒక కొడుకు అయితే హీ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ బాక్సింగ్. వారు కుటుంబం అంతా కూర్చొని ఏం ఆలోచన చేసినారనంటే, మా అమ్మకి ఇట్లా చచ్చిపోతే సావు ఖర్చులకని ₹1,00,000 డిపాజిట్ చేశారు. ఇక అలా వచ్చేది లేదు. ఈమె మాత్రం నా కొడుకులు వస్తారు, నా కోడళ్ళు వస్తారు, నా అల్లుళ్ళు వస్తారు, నా బిడ్డలు వస్తారు, నా మనమడు వస్తారు, నా మనమరాడు వస్తారు, దిస్ క్రిస్మస్ విల్ బి ఎ జాయ్ఫుల్ క్రిస్మస్, పాస్టర్ యూ ప్లీజ్ కమ్ అండ్ సెలబ్రేట్ విత్ అస్ అని అంటుండే. నేనాడుండి 4 ఏళ్ళు 4 క్రిస్మస్లు చేసిన ఆ తల్లితో, కానీ కన్నవాడేవాడు కూడా రాలే. ఆఫ్టర్ మీ కంప్లీటింగ్ బీడీ ఐ బ్యాక్ టు ద మెదక్ డైసిస్. తర్వాత సంవత్సరం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత హోమ్ ఏజ్డ్ హోమ్ సొసైటీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు వెళ్ళిన తర్వాత ఆ తల్లితో కూర్చొని ముచ్చటించేవారు లేక 6 నెలల్లోనే ఆమె పరమపదించింది. బిడ్డలారా, కొడుకులారా, కోడన్లారా, తల్లులారా, మనుమన్లారా, మనమరాన్లారా, మీ ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు చెప్పిందే చెబుతారు. వినవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని ప్రభువు నామమున మీకు ఆనబెట్టి చెబుతున్నా. విసుగు చెందకండి. వారు చెప్పింది చెప్పినట్టు చెప్పినంతసేపు 24 గంటల్లో రోజుకు ఒక 20 నిమిషాలన్నా ఇవ్వండి. ఇది మీకు ధర్మం, ఇది ధర్మం. మీరు విసుగు పడితే వారి ఆయుష్ తగ్గిపోతుంది. వారికి వినేవారు కావాలి. అందుకే మా పాస్టర్స్ ఎప్పుడు హౌస్ విజిటింగ్ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ టీచ్ అట్ ఏసీటీసీ. ఏమంటా అంటే, ఈ పెద్ద మనుషులతో కొడుకులతో ఫోన్లో మాట్లాడవచ్చు, వీడియో కాల్ మాట్లాడచ్చు బిడ్డ, కానీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే మాత్రం వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకోండి. వారి కొరకు మాత్రమే హౌస్ విజిటింగ్ చేయండి. కొడుకు కోడలు అనొచ్చు, ఊకే మా ఇంటికి వస్తాడు, అయ్యగారు సంద కోసం వస్తాడు అని కాక, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ మ్యాటర్ ఫర్ అస్. అందులో ఉన్నటువంటి పెద్ద మనుషులు మనకు చాలా ప్రశస్తమైన వాళ్ళు. వాళ్ళను కాపాడుకునే బాధ్యత యాజక ధర్మానికి కూడా ఉన్నది. ఎవరు చేయలేనిది, కడుపులో పుట్టిన వారు చేయలేనిది యాజకులుగా మనము చేసి తీరాలి. వారిది వినండి, విసుగకండి. 4వది ఏంటనంటే, గ్రోయింగ్ ఓల్డ్ ఈజ్ నాట్ ఎ డిసీజ్ ఆర్ ఎ వో టు హ్యుమానిటీ. అదొక శాపం కాదు, అదొక రుగ్మత అంతకన్నా కాదు. వృద్ధాప్యంగా మారడం ఇట్ ఈస్ ఎ రైట్. అది మన హక్కు, అండ్ ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్. ఇన్ వన్ వే బికమింగ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ రైట్, and in another way becoming old is a privilege. How many of us are becoming old? ఎంతమంది అర్ధాంతరంగా తనమును చాలించి పరమపదించినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, యాక్సిడెంట్స్లో పోయినారు, బలవన్ మరణానికి పాల్పడ్డారు. అవన్నిటినీ దాటి వృద్ధాప్యంలోనికి క్షేమంగా మీరు వచ్చినారనంటే పైనున్నటువంటి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు మీ యందు కనికరము చూపుతున్నాడు కనుక ఇటు మహా గొప్ప వయోప్రస్థానములోనికి మీరు ప్రవేశించగలిగినారు. అది మీ హక్కు. దేవుడు మీ పట్ల కనికరమూర్తి అయి ఉన్నాడు అని చెప్పడానికి ఒక నిలువెత్తు నిదర్శనం అది. షల్ యు ఆల్ ప్రైజ్ గాడ్? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీ కుటుంబంలో పెద్ద మనిషి ఉన్నాడనంటే భగవంతుని దీవెన నీ కుటుంబం మీద నిండగా ఉందని కళ్ళ కద్దినట్టు కళ్ళ ముందు చూపించడానికి ఆ పెద్ద మనుషులను మీ ఇంట్లో దేవుడు తిప్పుతున్నాడు. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ అలౌడ్ బై గాడ్.
It's a beautiful experience, my dear friends. God has used the elderly people. Biblical readings beautifully read. అబ్రహాము తనకున్నటువంటి వయోవృద్ధాప్యంలో ఉన్న అనుభవాన్ని ఆయన ఉపయోగించి తన సొంత ఊరు నుంచి చక్కని పిల్లని తీసుకొని రావడానికి ఆయన ఆలోచన చేసినాడు. న్యూ టెస్టమెంట్ రీడింగ్ జకరియా, ఎలిజబెత్ అమ్మ, వీరు దేవుని సేవలో ఉన్నటువంటి పరిశుద్ధ దంపతులు. జకరియా వాజ్ నాట్ ఎ మిడిల్ క్లాస్ ఫెలో, వార్ నాట్ ఎన్ ఆర్డినరీ పూర్ ఫెలో. జకరియా ఆ దినాల్లోనే అత్యంత ధనవంతుడైనటువంటి యాజకుడు ఆయన. జకర్యాని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విషయం మర్చిపోవద్దు. వీరు పరిశుద్ధ దేవాలయానికి ఆ స్థలానికి, ఇజ్రాయెల్ దేశానికి, ఆ పుణ్యభూమి కర్మభూమికి వెళ్ళినటువంటి వారు బహుశా చూసుంటారు. జకర్యాకు ఆ దినాల్లోనే ఒక 10-15 డూప్లెక్స్లు ఉండే, 10-15 డూప్లెక్స్లు. బట్ స్టిల్ దే డెంట్ హ్యాడ్ ద చిల్డ్రన్. వారు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఇచ్చినటువంటి ధర్మాన్ని ఆయన కాదని అనలేదు. మోసెస్ అండ్ ఆరోన్ at the age of 80 God has commissioned them, వెళ్ళి ఫరోతోని మాట్లాడమని. జాషువా అండ్ కాలిబ్ at the age of old they have become the army commander to lead Israel. And the Daniel, a man with full of wisdom, Zechariah and Elizabeth, Simon and Anna, Paul, here are the people who represents the beautiful thing. Now before I close, I'll come to the crux. When we talk about the wisdom, respect the wisdom of the aged. What is wisdom? What is wisdom? చెప్తారా ఎవరన్నా? What is wisdom? సరే, నేనే చెప్తా. విజ్డమ్ అనేటువంటి పదం పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా హీబ్రూ భాషలో ఇది తెలియాలి. ఇది తెలియకపోతే అంశానికి, ఆలోచనకు అనుసంధానము కాదు. ఎందుకు విజ్డమ్ అనే పదాన్ని, ఏజ్డ్ అనే పదాన్ని రెండు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సినాడ్ పెద్దలు ఎందుకు వీటి రెండింటిని అనుసంధానం చేసినారు అని అంటే, ఈ విజ్డమ్ అనేటువంటి పదం యొక్క అక్షరార్థమైనటువంటి జ్ఞానాన్ని మనము ఆలోచన చేయకపోతే మనకున్నటువంటి మితమైన పరిమితమైనటువంటి ఈ జ్ఞానము పరిపూర్ణమైన పరిపక్వతలోనికి మనల్ని ప్రవేశింపనివ్వదు. ఈ విజ్డమ్ అనేటువంటి పదం హీబ్రూ భాషలో 3 వెవ్వేరు పదకోశాలు వాడబడ్డాయి. మొదటి పదకోశం ఏంటనంటే, దీనికి వాడబడినటువంటి పదం మొదటి ఏంటనంటే, ఇట్ ఈస్ కాల్డ్ చెక్మా. చెక్మా, చకేమా, ఆర్ ఇట్ క్యాన్ బి ప్రొనౌన్స్డ్ as చకేమా. ఇట్ ఈస్ ఎ ఫెమినైన్ వర్డ్, స్త్రీలింగం. ఎందుకు విజ్డమ్ అనేటువంటి పదానికి స్త్రీలింగమైనటువంటి పదాన్ని వాడబడ్డది అని అంటే, బహుశా ఈ పదం ఆపాదించేటప్పుడు స్త్రీలు పురుషుల కంటే అత్యధికంగా ఆధ్యాత్మిక స్వరూపులు గనక ఈ పదాన్ని భక్తుడైన సొలొమోను మాట్లాడినటువంటి పదం అది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను మాట్లాడిన పదం ఏంటంటే, ఆయన ఎక్కువ జ్ఞానం గురించి మాట్లాడతాడు. ఈ చెక్మా అన్నటువంటి ఈ పదాన్ని వాడినాడు. దీని భావం ఏంటనంటే, విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ద ఇంటిమసీ అండ్ నోయింగ్ వన్స్ హార్ట్. విజ్ఞానం అనేటువంటిది మనకు ఇతరులతో ఉన్నటువంటి ఆ సన్నిహిత్యాన్ని బట్టి, ఇతరుల యొక్క హృదయాన్ని గుర్తెరిగే అటువంటి ఆ ప్రేమ కలిగి ఉండకపోతే ఎదుటి వ్యక్తి నుంచి కానీ దేవుని నుంచి కానీ మనకు జ్ఞానము రాదు. పెద్దల యొక్క జ్ఞానము నీవు పొందాలనంటే, పెద్దలతో నీవు అతి సన్నిహితంగా వారి మనస్సును ఎరిగిన మనిషిగా వారి పట్ల నువ్వు మసులుకోపోకపోతే నీకు విజ్ఞానము వారు ఇవ్వరు. ఫుల్ స్టాప్. దట్ ఈస్ విజ్డమ్. దట్ ఈస్ విజ్డమ్. వాళ్ళు మనస్సు విప్పాలి అనంటే నువ్వు వాళ్ళ మనస్సును హత్తుకోవాలి.
వాళ్ళ మనస్సును ఎరగాలి, వాళ్ళ భావాన్ని ఎరగాలి. నోరు తెరిచి కొడుకా నాకు ఇది కావాలి అని అనకముందే నీ తండ్రికి తల్లికి ఏది కావాలో నువ్వు సమకూర్చుకోవాలి. వారి కళ్ళల్లో ఉన్నటువంటి ఆవేదనను గుర్తెరగకపోతే కానీ ప్రయోజనం లేదు. దెర్ ఇస్ నో యూస్. ఈ ఫార్ములా ఇట్ అప్లైస్ టు ఈవెన్ టు హస్బెండ్ అండ్ వైఫ్, ఇట్ అప్లైస్ టు ది చిల్డ్రన్. నాన్న నాకు ఇది కావాలని నీ కొడుకు అడిగిన తర్వాత నువ్వు సమకూర్చడం గొప్పతనం కాదు. నీ కొడుకుకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ అత్తకు, నీ మామకు, నీ తల్లికి, మీ నాన్నకు ఏది కావాలనో వారు నోరు ఎత్తి అడగక ముందు, పలకక ముందే సమకూర్చిన వాడు ధన్యుడు. వారి నుంచి నీవు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఆశించవచ్చు. రెండవది పదం వాడబడినది ఏంటంటే షకాల్. ఇది ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో అవ్వకు దేవుడు చెలవిచ్చిన మాట ఏంటంటే మంచి చెడులను తెలిపేటువంటి సందర్భంలో ఈ పదాన్ని అక్కడ వాడినాడు. ఈ షకాల్ అన్నటువంటి ఈ పదం యొక్క భావం ఏంటనంటే జ్ఞానము అనేటువంటిది దేవుని యొద్ద నుంచి వస్తున్నప్పుడు ఆ వస్తున్నటువంటి జ్ఞానాన్ని నీవు స్వీకరించుకునే పరిస్థితిలో ఉంటే తప్ప ఆ జ్ఞానము నీ చెంతకు చేరదు. మళ్ళీ చెబుతాను, జ్ఞానము దేవుని నుంచి లేదా జ్ఞానము పెద్దల నుంచి నీ యొద్దకు రావాలి అంటే ముందు నీవు ఆ జ్ఞానాన్ని స్వీకరించుకోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నీవు సిద్ధపరచుకోకపోతే ఈ జ్ఞానము నీకు సిద్ధించదు. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం యొక్క భావం అది. భగవంతుడు ప్రత్యక్షపరుస్తాడు, తల్లిదండ్రులు ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ నీవు సరి అయిన విధంగా ఈ ప్రత్యక్షతను, ఈ ప్రేమను నీవు తీసుకోకపోతే అది నీ పట్ల నిష్ప్రయోజనంగా మారే ప్రమాదం ఉంది. అగైన్ ఈ షకాల్ అనే పదం యొక్క భావం ఏంటంటే గెయిన్ దిస్ నాలెడ్జ్ త్రూ ద ఇంటిమెసీ ఆఫ్ గాడ్. నీకు దేవునితో, నీ కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో అవినాభావ ఆప్యాయత అనురాగాలు లేకపోతే జ్ఞానము నీ చెంతకు రాదు. ఇది శాసనం. మూడవది, చివరిది పదం వాడబడినది ఏంటంటే మత్తయి సువార్త 7:22లో తెరవద్దు బైబిల్, అయిపోయాయి, నేను ముగిచ్చేస్తా. 7:22లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తారు. అందరూ లైన్లో కడతారట. లైన్లో కట్టేసి, అయ్యా నేను నీ గురించి బాప్తిసం ఇచ్చిన, అయ్యా నేను అదేమంటారు మీటింగ్లు కండక్ట్ చేసిన, అయ్యా నేను నీ పేరు మీద దయ్యాలను నిలగొట్టిన, అయ్యా నేను నీ పేరు మీద భాషలు మాట్లాడిన, ఇవన్నీ చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన మాట ఏంటనంటే ఐ నెవర్ నో యూ. అక్కడ ఈ పదం వాడబడ్డది. ఏది? గినెస్కో. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. గినెస్కో అన్న పదం. ఐ నెవర్ న్యూ యూ. వాట్ డస్ ఇట్ మీన్? గినెస్కో అన్న పదం యొక్క ఇది వర్డ్ హిబ్రూ, అరామిక్ రెండిట్లో కూడా విజ్ఞానం అనే దీన్ని అనువదించినారు. విజ్ఞానం అని అంటే ఫర్ నోయింగ్. నీ తల్లి, నీ తండ్రి నిన్ను గుర్తించినట్టుగా నీవు నీ తల్లిని, నీ తండ్రిని వారి అంచనాలకు అనుగుణంగా వారిని గుర్తించి, గౌరవించి, గమనించి గ్రహించకపోతే యేసు ప్రభు సెలవిచ్చినట్టుగా నీవెవడవో నాకు తెలియదు. నా ఇంటి వాళ్ళకంటే బయట వాళ్ళకు నేనేంటో అడగండి అయ్యా, వాడు చెప్తాడు నా గురించి. ఇఫ్ యు వాంట్ టు గెయిన్ ద విజ్డమ్, స్నేహితులారా 3 ముచ్చట్లు ముగిస్తా. విజ్డమ్ మీన్స్ అండర్స్టాండింగ్. ఒకరిని అర్థం చేసుకోవడం. పెదాల నుంచి పదాలు రాకముందే పరమార్థాన్ని, పదార్థాన్ని వారి నోటికాడికి అందించడం ఈజ్ విజ్డమ్. రెండవది నాలెడ్జ్. నీకు ఏమి కావాలనో నువ్వు పెద్దవాడవయ్యే వరకు ఎలా సమకూర్చినారో,
ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క అవసరత ఏందో నీవు గుర్తించగలిగినటువంటి విజ్ఞానాన్ని పొందడమే విజ్డమ్. మూడవది ఏంటనంటే ఇంటిమెసీ. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో నీ తల్లికి నీ తండ్రికి నీవు ఇస్తున్న సమయం ఎంత, నీవు వెచ్చిస్తున్నటువంటి ధనం ఎంత, వారి సంరక్షణ కొరకు నువ్వు పడుతున్న పాటెంత, వారి సంతోషం కొరకు నువ్వు చేస్తున్న త్యాగం ఎంత? ఈ ప్రశ్నలకు జవాబు వెతుక్కోవాలి. చివరిగా యవన బిడ్డలు అనుకుంటుండొచ్చు, అయ్యగారు పక్షపాతి, మొత్తం మా అమ్మ నాయనల దిక్కే మాట్లాడిండి ఈరోజు. కానీ అమ్మ నాయనలకు కూడా ఒక మాట నేను చెప్పి ముగిస్తా. తండ్రులారా, తల్లులారా, పెద్దలారా, వయసులో అనుభవాన్ని సంపాదించి ఒక 2 తరాలకు దీవెనకరంగా మారినటువంటి దీవెనమూర్తులారా, మీ బిడ్డలందరి పక్షంగా, కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళందరి పక్షంగా నేను దేవుని సేవకునిగా నా శిరస్సు వంచి నా 2 కరముల ద్వారా మీ పాదాలకు నేను అంజలి ఘటిస్తున్నాను. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు పెట్టిన భిక్ష మాకు. కానీ ఒక మాట మరవద్దు. మీలో ఒకవేళ పిల్లల పట్ల వివక్ష ఉన్నా, పిల్లల పట్ల స్వార్థమున్నా, ఒక కొడుకును ఒక కోడలను మీరు హింసించిన, 2 కొడుకుల మధ్యలో విభేదము చూపించిన, అది మీ తల్లిదండ్రుల ధర్మానికి అధర్మం, అది శాపం. కుటుంబాన్ని కలిపి ఉంచవలసిన బాధ్యత ప్రతి తల్లి ప్రతి తండ్రి మీద ఉన్నది. కుటుంబాలు విడిపోయినాయనంటే నైతికమైన బాధ్యత తల్లి తండ్రి తీసుకోవాలి. వాళ్ళను కన్నారు, మీ కన్ను చూపులు కోల్పోయేంత మట్టుకు, కన్నులు మూసుకునే వరకు వారిని కలిసి కట్టుగా ఉంచడానికి మీరు ప్రార్థించండి, ప్రయత్నం చేయండి. అప్పుడు జీవితానికి అర్థం, ఇన్ని సంవత్సరాలు బ్రతికినందుకు పరమార్థం. అలాంటి గొప్ప దీవెన కృప దేవుడు మీకు, నాకు, మనకు దయచేయునుగాక. మనమందరం లేచి నిల్చుండి 24వ పుటలోని అపోస్తల విశ్వాస సూత్రం చెప్పడం ద్వారా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను.